కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద మంచి అంచనాలు ఉండగా టీజర్ ట్రైలర్లు కూడా డీసెంట్ బజ్ ను క్రియేట్ చేశాయి. మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్స్ లో ఒకరైన హీరో తన వైఫ్ కోసం అన్ని వదిలేసి జైలుకి వెళతాడు. కానీ తన గతం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా తన కొడుకు సమస్యలో ఉన్నాడని తెలుసుకుని హీరో తిరిగి వచ్చాక ఏం చేశాడు అన్నది మొత్తం మీద మిగిలిన కథ. కథ పరంగా చాలా రొటీన్ కథతోనే తెరకెక్కినా కూడా డైరెక్టర్ వింటేజ్ అజిత్ ను ఆడియన్స్ కు తిరిగి అందించాడు. అజిత్ ఫ్యాన్స్ కి అయితే సినిమాలో చాలా వరకు ఫుల్ మీల్స్ పెట్టే సీన్స్ తో నింపేశాడనే చెప్పాలి. ఓల్డ్ సినిమాలు, సాంగ్స్ రిఫరెన్స్లు, ఎలివేషన్ సీన్స్ ఇలా అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో స్టార్ట్, తర్వాత అజిత్ సీన్స్ అన్ని కూడా ఓ రేంజ్ లో కిక్కిచ్చేలా మెప్పించాయని చెప్పవచ్చు. ఇంటర్వెల్ వరకు ఫుల్ హై ఇచ్చి తర్వాత ఆ హై ని కంటిన్యూ చేస్తూ కొంత భాగం సెకండ్ హాఫ్ లో మెప్పించగా తర్వాత స్లో అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్ 40-45 నిమిషాల ట్రాక్ తప్పించి మిగిలిన సినిమా అంతా కూడా ఫుల్ సాటిస్ఫై చేసిందని చెప్పవచ్చు ఫ్యాన్స్ అందరినీ కూడా. అదే టైంలో రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ మధ్య అజిత్ మూవీస్ లో బెస్ట్ అనిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సినిమా కొంచెం లెంత్ తగ్గించి సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అయిన ఫీలింగ్ లాంటివి కలిగించకుండా ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలో అజిత్ హీరోయిజం, మేనరిజమ్స్, ఎలివేషన్స్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు. కానీ అదే టైంలో స్టోరీ మీద డైరెక్టర్ మరింత ఫోకస్ చేసి ఉంటే అవుట్పుట్ ఇంకో రేంజ్ లో ఉండేది. సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అయినా పర్వాలేదు అనిపించిందనే చెప్పాలి. మొత్తం మీద ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అజిత్ వన్ మ్యాన్ షోగా డైరెక్టర్ సినిమాను బాగా డిజైన్ చేశాడు. చాలా టైం తర్వాత ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. కానీ అదే టైంలో ముందే చెప్పినట్లు సెకండ్ హాఫ్ డ్రాగ్ అవ్వడం, కథ ఇల్లాజికల్ గా అనిపించడం, చాలా సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించే విధంగా ఉండటం లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలైనా ఓవరాల్ గా రీసెంట్ అజిత్ మూవీస్ లో బెస్ట్ అనిపించిందని చెప్పాలి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.